అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతోంది. చైనా ఉత్పత్తులపై ట్రంప్ 145% సుంకం విధించారు. మొదట 34% విధించగా చైనా కూడా అమెరికాపై టారిఫ్ను పెంచింది. ఆ తర్వాత ఇరు దేశాలు క్రమంగా టారిఫ్ను పెంచుకుంటూ వస్తున్నాయి. అమెరికా చైనా మధ్య టారిఫ్ ట్రేడ్ వార్ ముదురుతోంది. ఇప్పటికే చైనాపై భారీగా సుంకాలు విధించింది అమెరికా. అయితే ట్రంప్ టారిఫ్లకు ఏమాత్రం భయపడేది లేదంటూ డ్రాగన్ కంట్రీ చెప్తోంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. చైనా దిగుమతులపై ఉన్న 20% సుంకాలకు అదనంగా 34% విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీంతో చైనా కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34% అదనంగా సుంకం విధించాలని నిర్ణయించింది. అయితే చైనా సుంకాలపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాకు డెడ్ లైన్ పెట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 104% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులకు వెనక్కి తగ్గని చైనా అమెరికా ఉత్పత్తులపై 84% సుంకం విధిస్తున్నట్లు బీజింగ్ ప్రకటించింది. అమెరికా టారిఫ్లపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావోనింగ్ తీవ్రంగా స్పందించారు. తాము చైనీయులమని, కవ్వింపు చర్యలకు భయపడమని పేర్కొంటూ పాత వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కొరియా యుద్ధ నేపథ్యంలో చైనా నాయకుడు మావో జెడాంగ్ 1953లో ప్రసంగించిన వీడియోను షేర్ చేశారు. అందులో యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో తాము నిర్ణయించలేమని, అది అమెరికా వాళ్ల ఇష్టమంటూ, ఎంతకాలం సాగినా తాము వెనక్కి తగ్గేది లేదని, విజయం సాధించే వరకు పోరాడతామని జెడాంగ్ పేర్కొన్నారు. అయితే జెడాంగ్ మాదిరిగానే తాము కూడా మెట్టు దిగేది లేదని మావోనింగ్ స్పష్టం చేశారు. 以后是由安是好呀，或者美国的将来的什么政策由他们去决定，就是说他们要打多久就打多久。చైనాతో టారిఫ్ వార్ నేపథ్యంలో జిన్పింగ్ పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిన్పింగ్ చాలా స్మార్ట్ అంటూ పొగడ్తలు కురిపించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసని, దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమని ట్రంప్ కొనియాడారు. సుంకాలపై ఓ ఒప్పందం కుదుర్చుకుంటారని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో చైనా నుంచి తనకు ఫోన్ కాల్ వస్తుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. No, I'm not concerned. I think President Xi is a very smart guy, and I think we'll end up making a very good deal for both. But, we've been treated so badly for so many years. Again, we allowed that to happen. We've been treated so badly for so many years. But, no, I don't expect that. I think President Xi is one of the very smart people of the world, and I don't think he'd allow that to happen. కాగా పలు దేశాలపై విధించిన సుంకాలపై ట్రంప్ వెనక్కి తగ్గారు. 90 రోజుల పాటు ఆయా టారిఫ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.